చాలా రోజుల తర్వాత వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నా. ఇంతకు ముందుకు ఎక్కువ వచ్చేటి వంకాయలు, బట్ ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, ఇంకా తక్కువ అయిపోయినాయి. సో ఉన్నవి 5 or 6 ఉన్నట్టున్నాయి, అవన్నీ తెంపేస్తున్నాను. ఈ మధ్య వీడియోస్ ఫ్రీక్వెంట్గా పెట్టడానికి వీలవ్వట్లేదు, కొంచెం బిజీ ఉంటున్నా. అంటే అన్ని పండగలు ఉండేసరికి కొంచెం బిజీగా అయిపోతుంది అట్లా. సో ఇవాళ అయితే నేను ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ ప్రాపర్గా పెడదాం అనుకుంటున్నా. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి, పెద్ద సైజులో అయిపోతాయి వదిలిపెడితే, బట్ నేను ఇప్పుడే తెంపేస్తున్నాను. ఎందుకో డైలీ చెట్టు పైన చూస్తూ ఉంటే తినేయాలి వంకాయ కర్రీ చేసుకొని తొందరగా అని అనిపించేస్తుంది, అందుకని తెంపుతున్నాను. ఈ పర్పుల్ వంకాయ అయితే చూడ్డానికి ఇంత బ్లాక్గా పర్పుల్ కలర్లో ఉంది, కానీ లోపల కట్ చేస్తే మాత్రం వైట్ కలర్లో ఉంటుంది. చూడండి ఏ కలర్లో ఉందో, దాని తొడుమే కూడా పర్పుల్ కలర్లోనే ఉంది చూడండి. బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అది చైనీస్ వంకాయ, ఎగ్ ప్లాంట్ మంచిగా వస్తాయి ప్రొడ్యూస్ కూడా. టమాటోస్ కూడా చాలానే ఉన్నాయి, ఇంకా రెడ్గా అయ్యేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మధ్యలో అనిపించింది టమాటోస్ అన్నీ అయిపోయినాయి ఇంకా రావులే అని అనిపించేసింది, బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కాయలు. చెట్టుకు చాలా కాయలు ఉన్నాయి, గ్రీన్ కలర్వి ఇంకెక్కువ ఉన్నాయి. ఇప్పటికైతే రెడ్గా అయినాయి మాత్రమే తెంపేస్తున్నాను. మనం అయిపోయినాయి ఇంకా రావులే అనుకునే టైంకి మళ్ళీ వచ్చి మనకి ఆశ్చర్యాన్ని ఇస్తాయి కాయలేంటో. అన్నీ అంతే. చిన్న టమాటోస్ కూడా అయిపోయినాయి, చెట్లు పీకేద్దాం అనుకున్నా యాక్చువల్గా, ఇంకా రావట్లేదని, బట్ అవి కూడా చాలా వస్తున్నాయి. బెండకాయలు కూడా అయిపోయినాయి అని ఇంతకుముందు చెప్పినా కదా రావట్లేదు అని. బట్ ఆశ్చర్యం ఏంటంటే మరి మేబీ ఈ సీడే అంతా అనుకుంటా, సీజన్ అయిపోయే టైంకి చాలా కాయలు వస్తున్నాయి, రోజు వస్తున్నాయి ఒక 10-15 బెండకాయలు. సో ఇవాళ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తెంపేసుకుంటున్నా. మరి మేబీ సీడ్ వెరైటీ అదే అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ ఇండియన్ వెరైటీ కొనుక్కొద్దాము అని అనుకుంటున్నా. అంటే నేను ఇవి ఈసారి లోవీస్లో తీసుకున్నా కదా సీడ్స్, మరి మేబీ ఇవేమన్నా లేట్గా వస్తాయి ఆ కాయలు ఎండ్ ఆఫ్ ద సీజన్కి, అర్థం అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఇంకా ఇండియన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ దాంట్లో తీసుకుందాము అనుకుంటున్నా. ఫస్ట్ ఇయర్ అయితే నేను అలానే ఇండియన్ ప్లాంట్ అండ్ సీడ్స్ దాంట్లోనే తీసుకున్నా. సో ఇప్పుడు కూడా అలా తీసుకుందాం అనుకుంటున్నా. పెద్దగా వస్తున్నాయి ఈ వెరైటీ ఆఫ్ బెండకాయలు, మరి ఇవి ఏం వెరైటీయో నాకు తెలియదు. కొన్నేమో చిన్నగా ఉంటున్నాయి, అవి ఒక రకమైన వెరైటీ. ఇది కూడా ఇంతే ఉంటున్నాయి, అవి ఇంతకంటే పెద్దగా అవ్వవు, దాని సైజే అంత అనుకుంటా. చాలా వరకు ఇంత చిన్న సైజులోనే ఉన్నాయి. కొన్ని చెట్లు అంటే 3-4 రకాలు పెట్టినా నేను బెండకాయలు పెట్టడమే విత్తనాలు. సో కొన్నేమో పొడుగు వెరైటీ, కొన్నేమో పొట్టి వెరైటీ అట్లా ఉన్నాయి. సో ఈ పొట్టివి అయితేనేమో అవి ఇంత సైజులో ఉన్నప్పుడే తెంపాలి, లేకపోతే అవి ముదిరిపోతాయి. ఇవి కనబడుతున్నాయి అనుకుంటా. పొడుగు అయితే ఇంకా పొడుగు అవుతాయి, బట్ నేను అవి ఇప్పుడే తెంపేస్తున్నాను.